ఆయన గౌరవం కాపాడుకుంటూ ఆ సేవలు పెంచుకుంటూ పోవాలి కానీ ఇటువంటి రాళ్ళేసే ధోరణి మాకుంటే మంచి. ఆయన పోయి పురాణంలోకి పోయి వరుసలు కలుపుకుంటూ ఎందుకు కులాలకన్నిటి కలుపుకుంటూ బ్రాహ్మణులు ఎందుకు టార్గెట్ చేసినాడు? అదే చెప్తున్నా కదా, డైవర్షన్, వీళ్ళు అల్పసంఖ్యాకులు వీళ్ళు ఏమంటారు అనుకున్నాడు ఆయన. బట్ ఇదివరకు బ్రాహ్మణులు ఇదివరకులాగా లేరు. ఇప్పుడు బ్రాహ్మణుల్లో చాలా జాగృతం వచ్చింది, భారతదేశం మొత్తం చైతన్యవంతం అయ్యారు. అల్పసంఖ్యాకులే అణగారిన వర్గాలను చాలా ఎక్కడ ఉందండి అది, ఎక్కడ ఉంది? అదంతా రాంగ్. అది వాళ్ళు అత్యున్నత పొజిషన్ లో వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు మాకే రిజర్వేషన్లు, అల్పసంఖ్యాలుగా మేము, వాళ్ళు కాదు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల చేస్తున్నారు. దూపదీప నైవేద్యం మీకు ఐడియా లేదు. ఒకటిసారి వినండి, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తారు, నాకంటే నేను బాగా చెప్తారు ఆ విషయం. ఇప్పుడు ఏమంటే అర్చకత్వం చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ రోజు 3:30 లేగలుగుతారా? పొద్దునే 3:30 లేచి ఒక 5-6 దశాబ్దాలుగా మద్య మాంసాలు మానేసుకొని అనుష్ఠాన దీక్ష చేయగలుగుతారా? అంత ఓపిక ఉందా? చేస్తాడు మీరు అరే నేర్పించేది మేమే కదా, అనాదిగా గురువులో మేమే కదా. ఇప్పుడు పాతకాలం నుంచి మీరు 1000 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా వాళ్ళందరికీ విద్య బోధించింది మేమే కదా. మీరు పాత గురుకులాలు తీసుకోండి, నేను యూనివర్సిటీ తీసుకోండి, మెజారిటీ మేము గురుస్థానంలో విద్య బోధిస్తున్నాం కదా. మేము విద్య పంచే లక్షణం మాది, ఎవరు దోచుకునే లక్షణం కాదు కదా. సో మాకు అటువంటి వివక్షత లేదు. వాళ్ళు ధర్మంగా వస్తే మేము ధర్మంగా నేర్పిస్తాం, రావచ్చు. మేము ఎప్పుడు రావద్దని లేదు. అదే ఆయన ఏంటంటే టాపిక్ కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసి డైవర్ట్ చేస్తున్నారు. ఆయన కొంచెం శాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము, ఆయురాగ్రహంతో ఉండాలని కోరుకుంటున్నాం. గత మీటింగ్ లో కూడా అదే చెప్పడం జరిగింది. సెన్సిటివ్ అంశం ఎక్కడ ఉందో అక్కడ టచ్ చేస్తే ఏంటంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను మభ్య పెట్టాలి, అటు వెళ్తే ఇటు వస్తుంది. దళిత క్రిస్టియన్ల వైపు వెళ్తే హిందూ క్రిస్టియన్లతో ఇబ్బంది, హిందూ క్రిస్టియన్లతో పోతే దళిత క్రిస్టియన్లకు ఇబ్బంది. ఈ రెండిటికి ఎనిమి ఎవరన్నా క్రియేట్ చేయాలంటే ఎవరు దొరుకుతారు? అనాదిగా ఉన్నది ఎవరు? బ్రాహ్మణులు. వాళ్ళని టార్గెట్ చేసినాం అనుకో, ఈ రెండిటి పక్కకు పోయి వాళ్ళిద్దరు ఏకమై ఈయన ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సింపుల్ గా. రెండోది ఇందాక అన్నారు మీరు, అర్చకత్వం మేము చేస్తే బ్రహ్మాండంగా రమ్మంటున్నాము. ఆల్రెడీ మీరు ఉన్నారు బీచ్పల్లిలో. ఈ రోజు కూడా ఎస్సీ మేము పోయి దండం పెట్టి తీర్థ ప్రసాదం తీసుకొని దళితుని చేతిలో తీర్థం తీసుకొని వస్తున్నాం. మీకు చాలా విషయాలు తెలియంది ఏంటంటే ఈ రోజు వరకు కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వాళ్ళ క్రమం అనేది ఉన్నది. ఆళ్వాళ్ళు అంటే మతబోధ చేసినటువంటి వాళ్ళు, ఉన్నతులైనటువంటి వాళ్ళు. దాంట్లో 3 దళితులు ఉన్నారు. ఇంకో గొప్ప విషయం చెప్పాలా, ఆ యొక్క ఆళ్వార్లు అంటే దళితులు లేనటువంటి ఆ దేవాలయంలో మా గురువు అయినటువంటి, మా ఆచార్యుడైనటువంటి చిన్నజీయం గారు తీర్థం తీసుకోడు తెలుసా? అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ రోజు వరకు కూడా తిరుమలలో కూడా జరుగుతున్న సాంప్రదాయం. అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా అక్కడ ఆళ్వాళ్ళ సన్నిధి లేనటువంటి దేవాలయంలో మా స్వామి వారు తీర్థం కూడా తీసుకోరు. అంటే దళితులకు ఉన్నతమైన స్థానం ఉన్నట్ట లేనట్ట? అక్కడ దళితులుగా మేము చూడట్లేదే, మేము ఆచార్యులుగా. ఎక్కడున్నా సార్, నేను పుణ్యకుమం పట్టినా ఒక్క దేవాలయం చూపెట్టాను ఈ రోజు. గతం మేము మా తాతలు నేతుల్లా గారు మా మూతులు వాసన చూడండి అంటే తప్పైతుంది. ఈ క్షణము ఏ దేవాలయంలో అయినా సరే, ఎక్కడైనా సరే దళితునికి ఆలయ ప్రవేశం నిషిద్ధం ఉన్నదా? డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా. దీన్ని పబ్బం గడుపుకోవద్దని డైరెక్ట్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే లేని దాన్ని ఎందుకు మాటిగా ఆపాదిస్తున్నారు, లేని దాన్ని ఎందుకు రుద్దుతున్నారు, లేని దాన్ని సమాజంలో అసమానతలు ఎందుకు పెంచుతున్నారు? మేము డైరెక్ట్ అంటున్నాం. నేను పూర్ణ కుంభం పట్టిన, ఒక దళితుడికి పూర్ణ కుంభం పట్టిన. ఈరోజు దళితుల ఆళ్వాళ్ళకు, ఫస్ట్ ఆళ్వాళ్ళకు అంటే దళితులకు పూజ హారతులు నివేదన అయినాకనే భగవంతునికి చేస్తాం. ఆ సాంప్రదాయం తెలుసుకోమని చెప్పి ఈ రోజు విజ్ఞప్తి చేస్తాం. డైరెక్షన్లు బ్రాహ్మణుల విషయంలో జరగదు, గుర్తుపెట్టుకోండి. లేదు, బ్రాహ్మణుల డైరెక్షన్ లో జరగదు, శాస్త్రం డైరెక్షన్ లో జరుగుతుంది. దానికి ఒక ఆగమం ఉంటది, 8 రకాల ఆగమం ఉన్నది. పాంచరాత్రాలము, శైవాగమము తెలుసుకోమంటున్నా. నేనేమంటున్నా, బ్రహ్మాండంగా వేదాధ్యయనం చేయండి, శిక్షణ తీసుకోండి, దాని ద్వారా రండి, దేవాలయ విధులు నిర్వర్తించండి అంటున్నాం. మీరు రాక మమ్మల్ని అంటే ఏం చేస్తారు? మీరు నేర్చుకోండి. ఇప్పుడు టీటీడీలో ఉన్నదా లేదా? వేదం నేర్పిస్తున్నారా లేదా? మరి ఎందుకు నేర్చుకునలేరు? మీరు వేదం ఎందుకు నేర్చుకోవడం లేదు? అవకాశాలు ఉన్నాయి కదా,
వేద పాఠశాలలోకి దళితులను ఎందుకు పంపిస్తలేరు? ఈరోజు డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్ నేను ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి నేను విడుస్తున్నా ఏంటంటే, వేద పాఠశాల ఆఫర్ ఇస్తున్నా కూడా దళితులను ఎందుకు వేద పండితులుగా తీర్చిదిద్దలేరు? అంటే అక్కడికి వచ్చినా కానీ వాళ్ళని రాణిస్తారో లేదో అని చెప్పేసి అరే ఈ రోజు మీడియా మిత్రులు ఇప్పుడు ఇంతకంటే కూడా ఇప్పుడు యంగ్ డైనమిక్ గా మీరున్నారు. ఇప్పుడు మీరు మీడియాకి ఎందుకు వచ్చారు? వేరే చేయొచ్చు కదా. దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, దీనికి అందుకని మీరు మీడియాలో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారు. అదే విధంగా మీరు శోధించండి, ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో మీరు శోధించండి, అది బయటికి తీసుకురండి, దాని గురించి మాట్లాడండి. అంతేగాని బ్లైండ్ గా వేరే వాళ్ళ మీద అపోహలు వేయటం, వేరే వాళ్ళ మీద బుర్ర చల్లటం, వేరే వాళ్ళ మీద మట్టి తెలిపి మేము చేసేదే కరెక్ట్, వాళ్ళు చేసిన తప్పు అంటే చాలా అన్యాయం. మీరు ఓపెన్ డిబేట్ పెట్టండి, మేము కూడా ఓపెన్ డిబేట్ కు వచ్చి మాట్లాడతాం. ఇంకోటి, ఎక్కడైతే మీరు వాలంటరీగా మీరు బయట ప్రపంచంలో అన్ని చోట్ల ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇటువంటి అన్యాయం జరుగుతుందని మీరు చెప్పగలిగితే దాన్ని మేము స్వాగతిస్తాం. పద్మశ్రీ చాలేదని అర్థమవుతుంది. దీంట్లో ఒక పొలిటికల్ లీడర్ గా అంత స్టేజ్కి తెచ్చుకుని ఇప్పుడు డైవర్ట్ చేయాలి అంటే ఎవరు? బ్రాహ్మిన్స్ పడాలి. బ్రాహ్మిన్స్ అంటే ఎవరు? దేశాన్ని సౌభాగ్యము కోరుకునేవాడు. కాబట్టి దళితుడు వచ్చినా మంచిదే చెప్తాడు, ఎవడు ఇంకోటి వచ్చినా మంచిదే చెప్తాడు. అలా చెప్పగలిగే ధైర్యం దళితులు బీసీలు బీసీలు దళితుడు కూడా రిజర్వేషన్ పోకూడదు, అన్ని కావాలి, వసతులు కావాలి. ఇది పోకుండా మాత్రం నాకు రిజర్వేషన్ కావాలి. ఇక్కడ ఈ బ్రాహ్మణు ఏది లేకుండా ఉన్నా కూడా అందరి క్షేమం కోరేవాడు బ్రాహ్మణుడు. వాడికి రాయేయాలి, వాడు రాయేస్తే వీళ్ళందరూ మనవాళ్ళు, నాకు ఓట్లు వస్తాయి, రేపు ఇంకో పద్మశ్రీ వస్తుంది, రేపు ప్రధానమంత్రి. ఇది తప్పితే ఏం లేదు మందకృష్ణ గారి దగ్గర, ఇది గ్యారెంటీ. బ్రాహ్మణుడు చాలా శుభాబుడు, అందరి గురించి కోరేవాడు. కాబట్టి వాడికి రాయేద్దాం మనం. ఆ రాయేస్తే తోట తగ్గితే వీళ్ళంతా పక్కకి వెళ్తారు, వీళ్ళందరూ డైవర్షన్ చేయాల్సిన అవసరం మందకృష్ణ ఉంది. ఆయన కోరిక, ఎందుకంటే ఒక హైలైట్ అవ్వాలంటే ఒక పథకం తీసుకోవాలి, ఒక పథకం కావాలి. అంటే ఆయన ఇప్పటి వరకు ఆయన హైలైట్ కాలేదు. ఇప్పుడు దాకా ఆయన తీరలేదు, ఇంకా హైలైట్ కావాలంటే ఇంకా చేయాలి.